మూసిన ముత్యాలకేలే మొరగులు, ఆశల చిత్తానికేలే అలవోకలు. దీనికి మీనింగ్ నేను చెప్పకూడదు, ఎందుకంటే చాగంటి కాదు, గరికి పట్టింగ్ కాదు కాబట్టి. సో మీకే తెలుసు, మీకంటే పెద్దోళ్ళు ఎవరు ఉన్నారు తెలుసు. సో వల్నరబిలిటీ, వల్నరబిలిటీ అంటే ఏంటి? ఒక వీక్నెస్, ఒక భయం. అంటే నేను ఇది బయటపడకూడదు, ఇది ఎక్స్ప్రెస్ చేయకూడదు, నా విలువ పడిపోతుంది, నా కంట్రోల్ పోతుంది, నా పవర్ పోతుంది. లేకపోతే నేను ఎక్కువ చెప్పేసుకోవాలి, నేను అర్థం అయిపోవాలి, వాళ్ళకి నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు అని ఓవర్గా చెప్పేసుకోవడం, నేను అర్థం అయిపోవాలి వాళ్ళకి అని పీపుల్ ప్లీజ్ చేసేయడం. ఇది కూడా వల్నరబుల్ స్టేట్ అన్నమాట. సరే ఇవన్నీ ఎందుకు తెలియాలి ఇప్పుడు? వల్నరబిలిటీ గురించి ఎందుకు తెలియాలి? ఆల్ ఈజ్ లాస్ట్ పాయింట్ సినిమాలో ఒక హీరో ఒక పాయింట్ లో మొత్తానికి ఓడిపోతాడు. అది ఆల్ ఈజ్ లాస్ట్ పాయింట్ అంటారు, అందరికీ తెలుసు. సో ఆ పాయింట్ లో తప్ప మిగతా అన్ని టైంలో ఆ వల్నరబిలిటీని అసలు కేర్ చేయడు. ఐదర్ ల్యాక్ ఆఫ్ వల్నరబిలిటీ లేదా టూ మచ్ వల్నరబిలిటీ, బ్యాలెన్స్ ఉండదు. ఫస్ట్ టైం హీరో క్వశ్చనింగ్ లో పడతాడు అక్కడ. ఎగ్జాంపుల్ ఏంటి? జెర్సీలో అర్జున్ పాపం డబ్బులు లేవు. సో జెర్సీ కొనలేదు పిల్లోడు, చాలా వల్నరబుల్ పొజిషన్ లో ఉంటాడు. ఎందుకు వచ్చింది అది? తను ఆడితే చనిపోతాడు కాబట్టి, అది ఆ క్రైసిస్ పాయింట్ కాబట్టి, అందుకని తను ఓపెన్ అవ్వలేడు. అర్జున్ రెడ్డిలో అర్జున్ ఏం చేశాడు? అర్జున్ ఒక పిల్ల చేతిలో మోసపోయాడు. అన్న అందుకనే ఆ రూమ్ లో పడి డ్రగ్స్ తాగుతా మందు కొడుతా ఉన్నాడు. బయటికి రావట్లేదు, జెలసి కుళ్ళు, ఇంకోటి పెళ్లి చేసుకుంటే అదంతా వేరేలా కప్పుతున్నాడు. అరే బయటికి రా, ప్రపంచం చూడు అన్ని, అప్పుడు మూవ్ ఆన్ అయితే అప్పుడు ఏదన్నా జరుగుతుంది. అంటే వీక్నెస్ ని ఒప్పుకోవాలి, ఒప్పుకొని తగ్గించుకుని బయటకు రావాలి. సరే చంద్రముఖి ఉంది, చంద్రముఖిలో ఆమె ఏంటి? ఆ రూమ్ లోకి వెళ్తే సంథింగ్ ఏదో ఒక ఒక వల్నరబిలిటీ ఉంది ఆ రూమ్ లో, ఆ రూమ్ లో ఎక్కించుకుని వస్తుంది ఆమె. ఆ ఇల్యూజన్ నుంచి ఎప్పుడు పోయింది బయటికి ఆమె? ఆ ఇల్యూజన్ లో ఆ రాజుని చంపాలి, ఆ రాజుని చంపంగానే ఆ వల్నరబుల్ క్యారెక్టర్ అనేది వెళ్ళిపోయింది అనమాట. ఇంక ఇప్పుడు స్టేబుల్ గా ఉంటుంది జ్యోతిక. సో దిస్ ఈజ్ అన్నమాట. అంటే ఇప్పుడు ఏంటంటే, ఎవరి మీదన్నా నీకు ట్రిగర్ అయింది, కోపం వచ్చింది, నీకు బిలీఫ్ సిస్టమ్ ఛాలెంజ్ అయింది, వాళ్ళు బూతు మాట మాట్లాడట్లేదు, వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉన్నందుకే నీకు కోపం వచ్చేస్తుందంటే ఏదో జరుగుతుంది అక్కడ సంథింగ్. నువ్వు ఎందుకో భయపడిపోతున్నావు, నువ్వు ఎందుకో ఓపెన్ అప్ అవ్వట్లేదు. నువ్వు అడగాలి, ప్రశ్నించాలి అండ్ యాక్ట్ అవుట్ చేయాలి. యు ఆర్ ఏ రైటర్, యు ఆర్ ఏ డాన్సర్, యు ఆర్ అన్ ఆర్టిస్ట్. నువ్వు ఓపెన్ అప్ అవ్వాలి, నిన్ను సేల్ చేసుకోవాలి, నీ వాయిస్ ని సేల్ చేయాలి, అన్ని చేయాలి. ఎవరు ఆపుతున్నారు నేను? ఆయన రండి ఒక మాట అంటది, నన్ను ఎవరు ఎలో చేస్తారు కాదు, హూ విల్ స్టాప్ యూ అంటది. సో వల్నరబుల్, బీ వల్నరబుల్ అంటే రైట్ టైంలోనే అవ్వాలి. నేను చెప్పాను కదా, టూ మచ్ వల్నరబిలిటీ ఈజ్ ఇంట్ గుడ్, ల్యాక్ ఆఫ్ వల్నరబిలిటీ ఆల్సో నాట్ గుడ్. సో బ్యాలెన్స్ అనేది ఉండాలి. సో అప్పుడు మీ కాలేజ్ లాస్ట్ పాయింట్ అనేది ఇంపాక్ట్ఫుల్ గా ఉంటుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఇఫ్ యూ వాంట్ ఛాలెంజ్ ఛాలెంజ్ మీ. డన్. బాయ్ బాయ్. బాయ్ బాయ్, మళ్ళీ వస్తాం.